ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ హిందీలో ఉన్నటువంటి కవి పరిచయ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో యొక్క థంబ్‌నెయిల్‌లో చెప్పిన విధంగా ఈ ఒక్క వీడియో చూస్తే ఈ సెక్షన్‌లో మనం 8 మార్క్స్ అనేవి ఈజీగా స్కోర్ చేయొచ్చు. కాబట్టి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా టోటల్ వీడియోని కంప్లీట్‌గా చూసి చక్కగా విని మీకు కావాల్సిన నోట్స్‌ని వీడియో పాజ్ చేసుకొని ఒక దగ్గర రాసుకొని చక్కగా నేర్చుకోండి. సో అలా అయితే ఖచ్చితంగా ఈ సెక్షన్‌లో మనం 8 మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేయొచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు గనుక మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన కనిపిస్తున్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి మా యొక్క వీడియోస్ అన్నీ కూడాను నోటిఫికేషన్ రూపంలో పొందండి. థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కవి పరిచయ్ అనేది మనకి పబ్లిక్ ఎగ్జామ్స్లో సెక్షన్ 3 అభివ్యక్తి కింద ఇవ్వడం జరుగుతుంది. అందులో ప్రశ్న సంఖ్య 17 అండ్ ప్రశ్న సంఖ్య 18 ఈ 2 క్వశ్చన్లు కూడాను కవి పరిచయకి సంబంధించినటువంటి క్వశ్చన్లు అనేవి అడగడం జరుగుతుంది. అయితే క్వశ్చన్ నెంబర్ 17లో పాఠ్యపుస్తకంలోని మనకి ఏదైతే హిందీ టెక్స్ట్ బుక్ ఉందో ఆ హిందీ టెక్స్ట్ బుక్ నుంచి పద్య భాగానికి సంబంధించినటువంటి ఒక కవి యొక్క జీవన పరిచయం అనేది అడగడం జరుగుతుంది. సో దానికి 4 మార్కులు. అలాగే 18th క్వశ్చన్లో మన యొక్క టెక్స్ట్ బుక్ నుంచి గద్య భాగానికి సంబంధించినటువంటి ఒక లేఖక్ ఎవరైతే రచయిత ఉంటారో ఆ రచయిత యొక్క జీవన పరిచయం గురించి అడగడం జరుగుతుంది. సో 17th క్వశ్చన్లో పద్య భాగానికి సంబంధించినటువంటి కవి గురించి అడుగుతారు. అలాగే 18th క్వశ్చన్లో గద్య భాగానికి సంబంధించినటువంటి లేఖక్ గురించి అడుగుతారు. ఈ 2 క్వశ్చన్లు కలిపి 8 మార్క్స్ కింద మనకి పబ్లిక్ ఎగ్జామ్స్లో ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. థర్డ్ రోమన్లో 17th క్వశ్చన్ రమేష్ पोखरियाल निशंक आधुनिक साहित्यकारों को विशिष्ट स्थान रखते हैं, इनका संक्षिप्त परिचय दीजिए. సో ఇక్కడ ఆర్పి నిశంక్ గారి గురించి పద్య భాగానికి చెందిన కవి కాబట్టి 17th క్వశ్చన్లో ఈ విధంగా అడగడం జరిగింది. అలాగే 18th క్వశ్చన్లో హిందీ సాహిత్య జగత్కే సుపరిచిత రచనాకారు ప్రేమ్చంద్ కా సాహిత్య పరిచయ్ దీజియే. సో ప్రేమ్చంద్ గారు గద్య భాగానికి చెందినటువంటి లేఖక్ కాబట్టి 18th క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా పద్య భాగానికి గద్య భాగానికి చెందినటువంటి కవి గురించి లేఖక్ గురించి అడుగుతారు. ఒక్కోసారి లెసన్ పేరుతో కూడా కవి పరిచయం అడగొచ్చు. అలాగే ఈ విధంగా డైరెక్ట్గా కవి లేదా లేఖక్ గురించి ప్రస్తావించి డైరెక్ట్గా క్వశ్చన్ కూడా అడగొచ్చు. సో ఏ విధంగా ఇచ్చినా సరే మీరు రాయగలగాలి. సో లెట్స్ స్టార్ట్ అవర్ కంటెంట్. సో లెసన్ వైజ్గా కవి పరిచయాలు అనేవి చూద్దాం. అయితే ఇక్కడ క్వశ్చన్ అనేది మనకి 4 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం కవి పరిచయం అనేది మ్యాక్సిమం పాయింట్స్ వైజ్గా రాసుకుంటే చాలా మంచిది. సో బర్స్తే బాదల్ విషయానికి వస్తే బర్స్తే బాదల్ కవి సుమిత్రానందన్ పంత్జీ. జన్మ మే 20, 1900 1900 సంవత్సరం మే 20వ తారీఖున ఆయన జన్మించారు. ఆయన యొక్క జన్మస్థాన్ ఆల్మోడా జిల్లాకే కౌసానీ గావ్ ఆల్మోడా జిల్లా అనేటువంటి జిల్లాలో కౌసానీ గ్రామంలో ఆయన జన్మించారు. విశేషత సుమిత్రానందన్ పంత్ గారి యొక్క విశేషత ప్రత్యేకత ఏంటి అని అంటే ప్రకృతికే బేజోడ్ కవి మానే జానేవాలే. ప్రకృతి యొక్క వర్ణనలో ప్రకృతిని గూర్చిన సౌందర్యభూతిని కానీ ప్రకృతిని వర్ణించడంలో కానీ ఈయనకి సాటి ఎవరు లేరు. బేజోడ్ కవి అంటే సాటి లేని, అంటే అన్మ్యాచబుల్, అన్కంపారబుల్ అంటారు కదా. సో ఆ విధంగా ప్రకృతి యొక్క వర్ణనలోని కానీ ప్రకృతిని వివరించడంలో కానీ ఈయన మించినటువంటి కవి ఎవరు లేరు, ఈయనకి సాటి ఎవరు రారు, ఈయన అద్వితీయుడు అని మనం చెప్పుకోవచ్చు. పురస్కార్ ఈయనకి లభించినటువంటి పురస్కారాలు ఏంటనేవి చూద్దాం. 7 वर्ष की उम्र में ही स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत किए गए थे. 7 సంవత్సరాల వయసులో అంట స్కూలులో కావ్యపాఠ్ के लिए పురస్కృత్ किए गए थे. కావ్యపాఠాన్ని రచించినందుకు ఈయనకి పురస్కారం అనేది లభించింది. అలాగే సాహిత్య లేఖన్ के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और चिदंबरा काव्य के लिए జ్ఞాన్పీఠ్ పురస్కార్ दिया गया. సాహిత్య లేఖనంలో ఈయనకి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అలాగే సోవియత్ రూస్ అనే అవార్డు వచ్చింది. అలాగే వీటితో పాటు చిదంబరా కావ్య కే లియే
ఈ చిదంబర అనే కావ్యం కొరకు ఈయనకి జ్ఞాన్పీఠ్ పురస్కార్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రముఖ రచన పంత్ గారి యొక్క ప్రముఖ రచన ఏంటనేది చూద్దాం. వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్య, స్వర్ణకిరణ్, కళా ఔర్ బూఢాచాంద్ తథా చిదంబర, ఈ అన్నీ కూడాను ఈయన యొక్క ప్రముఖ రచనలు అనమాట. అయితే ఈయన నిధన్ ఎప్పుడు మరణించారు అని అంటే 1977వ సంవత్సరంలో మరణించారు. సో ఈ విధంగా మీరు కవి పరిచయం అనేది పాయింట్ వైజ్గా నీట్గా సైడ్ హెడ్డింగ్స్ పెట్టి రాస్తే క్వశ్చన్ అనేది మనకి 4 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కరెక్ట్గా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ బట్టి మనకి ఖచ్చితంగా 4 మార్క్స్ అనేవి మనకి అలాట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మీరు మీ ఎగ్జామ్స్లో ప్రజెంటేషన్ అనేది ఈ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు వీడియోని పాస్ చేసుకొని ఈ మెటీరియల్ లేకపోతే ఈ కంటెంట్ అనేది మీ యొక్క నోట్స్లో మీరు రాసుకోవచ్చు, లేదంటే స్క్రీన్ షాట్ అయినా సరే తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ లెసన్కి వెళ్ళినట్లయితే నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఈద్గాహ్. ఈ ఈద్గాహ్ అనేది పాట్ కా విదా కహాని. సో బర్స్తే బాదల్ అనేది కవితా పాట్ కాబట్టి అక్కడ ఆ కవితా పాటను రచించిన వారు కవి అయ్యారు. సో దానిని మనం కవి పరిచయం అంటాం. కానీ ఇక్కడ ఈద్గాహ్ అనేది కహానీ పాట్ కాబట్టి సో కహానీ పాట్ని రచించిన వాళ్ళందరూ కూడా లేఖక్ అవుతారనమాట. సో మనం ఈ లెసన్ని లేఖక్ పరిచయం అనాలి. సో ఇక్కడ ఈద్గాహ్ యొక్క లేఖక్ ఎవరు? ప్రేమ్చంద్జీ. సో ప్రేమ్చంద్ గారి యొక్క జన్మం ఎప్పుడేనంటే 31 జూలై 1880. ఈయన యొక్క జన్మస్థానం చూసుకున్నట్లయితే ఈయన కాశీలో పుట్టారనమాట. సో ప్రేమ్చంద్ గారి యొక్క బచ్పన్ కా నామ్ ధన్పత్ రాయ్ శ్రీవాస్తవ్. సో విశేషత ప్రేమ్చంద్ గారి యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే इन्होंने लगभग 1 दर्जन उपन्यास और 300 से अधिक कहानियों की रचना की. ఈయన ఏం చేశారంట? లగ్భగ్ సుమారు ఇంచుమించు 1 దర్జన్ ఉపన్యాస్, దర్జన్ మతలబ్ డజన్, అంటే ఒక 12 ఉపన్యాసాలు, और 300 से अधिक कहानियों की रचना की, 300 కంటే ఎక్కువగా కహానీలు అనేవి ఈయన రచించారు. इन्हें उपन्यास सम्राट भी कहा जाता है. ఈయన్ని ఉపన్యాస్ సామ్రాట్ అని కూడా పిలుస్తారు. ఇన్కి కహానియా, ఈయన యొక్క కథలన్నీ కూడాను మాన్ సరోవర్ శీర్షక్సే 8 ఖండోం మే సంకలిత హై. ఈయన యొక్క కహానీలన్నీ కూడాను మాన్ సరోవర్ శీర్షక్సే, ఈ ఏదైతే మాన్ సరోవర్ అని ఉందో దాని యొక్క శీర్షక నుంచి 8 ఖండోం మే సంకలిత హై. మనకి తెలుగులో కవితా సంపుటి అని అంటారు కదా. సో ఆ విధంగా ఈయన యొక్క కహానీలన్నీ కూడాను 8 సంపుటాలుగా సంకలనం చేయబడడం జరిగింది. సో అలాగే ఇన్కి కహానియోమే, ఈయన యొక్క కహానీల్లో పంచపరమేశ్వర్, బడే గారికి బేటీ, కఫన్ అనేవి చాలా ప్రముఖమైనవి అన్నమాట. సో ఈయన యొక్క ఉపన్యాసంలో ఏవి ఇంపార్టెంట్ అనేవి చూద్దాం. ప్రముఖ ఉపన్యాస్ గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మల, కర్మభూమి, రంగ్భూమి, కాయాకల్ప్, ప్రతిజ్ఞ, మంగళసూత్ర. సో ఇవన్నీ కూడా ఈయన యొక్క ప్రముఖమైనటువంటి ఉపన్యాసాలు. అలాగే నిధన్, ప్రేమ్చంద్ గారి యొక్క మరణం అనేది అక్టోబర్ 8, 1936లో జరిగింది. సో ప్రేమ్చంద్ గారు 1936 అక్టోబర్ 8లో మరణించడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనం లేఖక పరిచయం రాసేటప్పుడు పాయింట్ వైజ్గా సైడ్ హెడ్డింగ్స్ పెట్టేసుకొని రాసుకుంటే చాలా మంచిది. అవుట్ ఆఫ్ మార్క్స్ రావడానికి చాలా ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో మీరు కవి పరిచయం రాసేటప్పుడు ఈ విధంగా సైడ్ హెడ్డింగ్స్ పెట్టేసి పాయింట్ రాసుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ లెసన్ కనుక మనం చూసుకున్నట్లయితే హమ్ భారత్వాసి. ఈ హమ్ భారత్వాసి లెసన్ యొక్క కవి రమేష్ పోఖ్రియాల్ నిశంక్జీ. అయితే మనం సింపుల్గా ఆర్పి నిశంక్ అని అంటాం కదా. సో ఆర్పి నిశంక్ గారి యొక్క పురాణం ఏంటి అని అంటే రమేష్ పోఖ్రియాల్ నిశంక్జీ. ఈయన యొక్క జన్మ అనేది 15th జూలై 1959 మే. జన్మస్థానం వచ్చేసి ఉత్తరాఖండ్కే పినాని గావ్ మే హువా. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పినాని గ్రామంలో ఈయన జన్మించారు. అయితే ఈ యొక్క జన్మస్థాన డేటా అనేది మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు, కానీ
4 మార్క్స్‌కి ఒక క్వెషన్ అనేది ఇచ్చినప్పుడు మనం అడిషనల్‌గా ఒక పాయింట్ రాసుకుంటే, మన పేపర్ వాల్యుయేషన్ చేసేవారి దగ్గర మనకు కొంచెం ఇంప్రెషన్ పెరిగి ఔట్ ఆఫ్ మార్క్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో, అందుకని ఈ పాయింట్ అనేది యాడ్ చేయడం జరిగింది. అలాగే ఈయన యొక్క ప్రత్యేకత చూసుకున్నట్లయితే, 'హమ్ భారత్వాసి' కవిత నిశంక్ జీకి 'మాతృభూమి కే లియే సంగ్రహ్ సే లీ గయి హై'. అయితే ఈ 'హమ్ భారత్వాసి' కవిత అనేది నిశంక్ గారు రచించినటువంటి 'మాతృభూమి కే లియే' ఏదైతే 'మాతృభూమి కే లియే' అనే కవితా సంగ్రహం ఉందో, దాని నుంచి ఈ 'హమ్ భారత్వాసి' అనేది తీసుకోవడం జరిగింది. అలాగే వే ఆధునిక హిందీ సాహిత్యకారోं में విశిష్ట స్థాన్ రఖతా హై. ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక హిందీ సాహిత్యకారుల్లో ఈయనకి కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనేది ఉంది. అలాగే ఇన్‌కి రచనాओं का ముఖ్య ప్రతిపాద్య దేశభక్తి హై. ఈయన రచనలన్నిటికి కూడాను ఒక ముఖ్యమైన అంశం ఏంటి అనంటే, ప్రతిపాద్య ఏంటి అనంటే దేశభక్తి. ఈయన రచించినటువంటి రచనలన్నీ కూడాను మ్యాక్సిమం దేశభక్తి భావాన్ని ఉప్పొంగేలా, దేశభక్తిని పెంపొందించేలా ఉంటాయి. ఇక్కడ ప్రతిపాద్య అని పడిందండి. అది నేను టైప్ చేసేటప్పుడు చిన్న ఎర్రర్ వచ్చింది. అది ప్రతిపాద్య. ఓకేనా? అదొకసారి గమనించండి. అండ్ అలాగే కావ్య రచన ఏం, ఆర్‌పి నిశంక్ గారు రాసినటువంటి కావ్య రచన ఏం చూసుకున్నట్లయితే, సమర్పణ్, నవంకుర్, ముझे విధాతా బనానా హై, తుమ్ భీ మేరే సాత్ చలో, జీవన్ పథ్ మే, కోయి ముష్కిల్ నహీ. సో, ఇవన్నీ కూడాను ఈయన యొక్క కావ్య రచనలు. సో, ఈ విధంగా మీరు కవి పరిచయం అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లెసన్‌కి వెళ్ళినట్లయితే, ఖన్‌ఖన్ కా అధికారి. దీన్ని రాసినటువంటి కవి డాక్టర్ రామ్‌ధారి సింహ్ దినకర్‌జీ. ఈయన యొక్క జన్మ చూసుకున్నట్లయితే 1908వ సంవత్సరంలో ఈయన జన్మించడం జరిగింది. అలాగే జన్మస్థానం వచ్చేసి బీహార్ కే ముంగేర్ జిల్లాకే సిమ్రియా గావ్ మే హువా. బీహార్ రాష్ట్రంలోని ముంగేర్ జిల్లాలో సిమ్రియా అనేటువంటి గ్రామంలో ఈయన జన్మించారు. ఈయన యొక్క విశేషత, ఈయన యొక్క ప్రాముఖ్యత ఏంటి అనంటే, హిందీకి ప్రసిద్ధ కవ్యం మేసే ఏక్ హై. హిందీకి సంబంధించినటువంటి ప్రసిద్ధ కవులలో ఈయన కూడా ఒకరు. అలాగే ఇన్హేం హిందీ కా రాష్ట్ర కవి భీ కహా జాతా హై. ఈయన్ని హిందీ యొక్క రాష్ట్ర కవి అని కూడా చెప్తారు. అలాగే ఈయనకి లభించినటువంటి పురస్కారాలు చూసినట్లయితే, ఓర్వశీ కృతి కే లియే ఇన్హేం జ్ఞానపీఠ్ పురస్కార్ సే సమ్మానిత్ కియా గయా. ఓర్వశి అనే రచనకు గాను ఈయనకు జ్ఞానపీఠ్ పురస్కారం అనేది లభించింది. ఈయన యొక్క ప్రముఖ రచనలు అనేవి చూసుకున్నట్లయితే, రేణుక, కురుక్షేత్ర, రశ్మిరథి, పరశురామ్‌కి ప్రతీక్ష, రసవంతి ఆది. అలాగే మిగిలిన రచనలు కూడా ఉన్నాయి. ఈయన దినకర్ గారు నిధన్ మరణించడం ఎప్పుడు జరిగింది అనంటే 1974వ సంవత్సరంలో మరణించడం అనేది జరిగింది. నెక్స్ట్ లెసన్‌కి వెళ్ళినట్లయితే, లోక్‌గీత్. లోక్‌గీత్ పాఠ్ కా విధా నిబంధ తరహా పాఠ్యభాగ్ కాబట్టి, సో ఇటువంటి నిబంధ టైప్ ఆఫ్ లెసన్స్‌ని రాసేవారిని ఏమంటారు అనంటే లేఖక్ అంటారు. సో ఇది లేఖక్ పరిచయం అనేది అవుతుంది. అయితే ఈ లోక్‌గీత్ అనే లెసన్‌ని రాసినటువంటి లేఖక్ ఎవరు అనంటే భగవత్ శరణ్ ఉపాధ్యాయజీ. భగవత్ శరణ్ ఉపాధ్యాయ్ అనే ఆయన ఈ లోక్‌గీత్‌ని రాయడం జరిగింది. అయితే ఈయన యొక్క జన్మ ఎప్పుడు అనంటే 1910వ సంవత్సరంలో ఈయన జన్మించడం జరిగింది. ఈయన యొక్క జన్మస్థాన్ ఉత్తరప్రదేశ్‌కే బలియా జిల్లాకే ఉజియార్పూర్ గావ్ మే. ఉత్తరప్రదేశ్ స్టేట్‌లోని బలియా అనే జిల్లాలోని ఉజియార్పూర్ అనే గ్రామంలో ఈయన జన్మించడం జరిగింది. నిధన్, ఈయన యొక్క మరణం అనేది 1982లో మరణించడం అనేది జరిగింది. ఈయన యొక్క విశేషత చూసుకున్నట్లయితే, భగవత్ శరణ్ ఉపాధ్యాయజీ హిందీ సాహిత్యకే సుపరిచిత రచనాకార్ హై. హిందీ సాహిత్యానికి సంబంధించినటువంటి సుపరిచితమైన రచనాకారుల్లో ఈయన ఒకరు. ఎవరు? భగవత్ శరణ్ ఉపాధ్యాయజీ. ఇన్హోనే, ఈయన కహానీ, కవిత, రిపోర్టాజ్, నిబంధ్, బాల్ సాహిత్య మే అప్నీ విశేష ఛాప్ చోడీ హై. ఇక్కడ విశేష్ ఛాప్ చోడీ హై అంటే దాని అర్థం ఏంటి అని అంటే, తనదైనటువంటి ఒక
ప్రత్యేకమైనటువంటి ముద్ర వేశారు అని దాని అర్థం. ఇక్కడ ముద్ర వేయడము అని అంటే ఆయన యొక్క ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది అని. అంటే ఈ టైప్ ఆఫ్ కహానీ, కవిత, రిపోర్టాజ్, నిబంధ్, బాల సాహిత్యాల్లో భగవత్ శరణ్ ఉపాధ్యాయ గారు కవితలివి, నిబంధనలివి, బాల సాహిత్యాలివి అని చెప్పుకోదగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర వేశారు. ఈయన యొక్క ప్రసిద్ధ రచనలు చూసుకున్నట్లయితే విశ్వ సాహిత్యకి రూపురేఖ, కాళిదాస్ కా భారత్, టూటా ఆమ్, గంగా గోదావరి. సో ఇవన్నీ కూడాను భగవత్ శరణ్ ఉపాధ్యాయ గారి యొక్క ప్రసిద్ధమైనటువంటి రచనలు. ఇక భక్తిపద్ లెసన్కి వెళ్ళినట్లయితే ఈ భక్తిపద్ లెసన్ అనేది కవితా పార్ట్ కాబట్టి ఇందులో రైదాస్ గారి గురించి, మీరాబాయి గారి గురించి ప్రస్తావించడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళిద్దరి గురించి మాత్రమే మనం తెలుసుకుంటాం. ముందుగా మీరాబాయి గురించి తెలుసుకున్నట్లయితే ఈమె యొక్క జీవనకాలం 1498 నుంచి 1573 మధ్యకాలంలో మీరాబాయి గారి యొక్క జీవనకాలంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మీరాబాయి యొక్క జన్మస్థానం ఏది అని అంటే జోధ్పూర్ రాజ్యకి అంతర్గత్ కుడకి గ్రావ్. అయితే కుడకి అనే గ్రామంలో ఈవిడ జన్మించిందనమాట. మనం ఇంగ్లీష్లో కుర్కీ అని అంటాం. సో మీరాబాయి గారి యొక్క పిత చూసుకున్నట్లయితే రతన్ సింహ్. అలాగే ఈమె యొక్క భర్త పతి ఎవరు అని అంటే రాణా భోజ్రాజ్. మీరాబాయి గారి యొక్క ప్రసిద్ధ రచన ఏం చూసుకున్నట్లయితే మీరాబాయికి పదావళి. ఇదొక్కటే మీ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఒక 2 యాడ్ చేశాను చూడండి. గీతా గోవింద్ టీకా, రాగ గోవింద్. సో మీరాబాయికి పదావళి, గీతా గోవింద్ టీకా అండ్ అలాగే రాగ గోవింద్ అనేవి ఈమె యొక్క ప్రసిద్ధ రచనలు. అలాగే ఈవిడ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే కృష్ణోపాసక్ కవిత్రయం మే శ్రేష్ఠ్. కృష్ణ భక్తికి సంబంధించినటువంటి కృష్ణోపాసక్ కవిత్రయం మే ఈమె శ్రేష్ఠ్, చాలా శ్రేష్ఠురాలు, గొప్ప కవిత్రి. అండ్ అలాగే మాధుర్య భావ ప్రయోగమే పటూతి. మాధుర్య భక్తి భావంలో కూడానంట చాలా నిష్ణాతురాలు, పేరుగాంచినటువంటి కవయిత్రి అని మనం మీరాబాయి గారి గురించి చెప్పుకుంటాం. అలాగే రైదాస్ గారి గురించి చూసుకున్నట్లయితే ఈయన యొక్క జీవనకాలం అనేది 1482 నుంచి 1527 మధ్య కాలంలో ఈయన యొక్క జీవనకాలంగా మనం చెప్పవచ్చు. అండ్ అలాగే రైదాస్ గారి యొక్క జన్మస్థాన్ కాశీ. కాశీలో ఈయన జన్మించారనమాట. ఈయన యొక్క ప్రసిద్ధ రచన చూసుకున్నట్లయితే గురు గ్రంథ్ సాహిబ్. సో గురు గ్రంథ్ సాహిబ్ అనేది ఈయన యొక్క ప్రసిద్ధ రచన. అలాగే గురు గ్రంథ్ సాహిబ్ మే ఇన్కే పద సంకలిత్ హై. ఈయన యొక్క పద సంపుటి అన్నీ కూడాను గురు గ్రంథ్ సాహిబ్లో సంకలనం చేయబడ్డాయి. ఈయన యొక్క ప్రత్యేకతలు ఏంటి అని అంటే జ్ఞాన మార్గి శాఖకే ప్రముఖ కవియం మెసే ఏక్ హై. జ్ఞాన మార్గానికి సంబంధించినటువంటి కవుల్లో ఈయన ప్రముఖమైన కవి. అండ్ అలాగే రైదాస్ జీకే సేవక్. రైదాస్ జీ యొక్క సేవకులు ఎవరైతే ఉన్నారో, శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంట ఈయన్ని సద్గురు, జగద్గురు ఆది నామంసే సత్కార్ కర్తే హై. ఈ రైదాస్ గారిని వారి యొక్క సేవకులు, శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రైదాస్ గారిని సద్గురు అని, జగద్గురు అని ఈ 2 పేర్లతో ఆయన్ని ఎక్కువగా సంబోధిస్తారనమాట. సో ఇది రైదాస్ గురించి. నెక్స్ట్ లెసన్ చూసుకున్నట్లయితే జల్ హీ జీవన్ హై. జల్ హీ జీవన్ హై అనే లెసన్ అనేది కహానీ తరహక పాఠ్యభాగ్ కాబట్టి దీన్ని రచించిన వారు లేఖక్ అవుతారనమాట. సో జల్ హీ జీవన్ హైకి లేఖక్ ఎవరు అని అంటే శ్రీప్రకాష్. శ్రీప్రకాష్ గారి యొక్క జీవనకాలం అనేది 1890 నుంచి 1971 మధ్యకాలంగా మనం చెప్పవచ్చు. శ్రీప్రకాష్ గారి యొక్క జన్మస్థాన్ ఏది అని అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి వారణాసి. అండ్ అలాగే భారత ప్రభుత్వం శ్రీప్రకాష్ గారిని పద్మవిభూషణ్ అనే పురస్కారంతో సత్కరించడం జరిగింది. ఈయన యొక్క రచనలు చూసుకున్నట్లయితే మీకు టెక్స్ట్ బుక్లో ఇవ్వబడిన ప్రకారం సంచార మాధ్యమం కేలియే విజ్ఞాన్ అనే పుస్తకాన్ని ఈయన రచించారు. ఈయన యొక్క ప్రాముఖ్యతలు చూసుకున్నట్లయితే హిందీకే జానే మానే లేఖక్ హై. హిందీకి సంబంధించినటువంటి ప్రసిద్ధ రచయిత. అండ్ అలాగే
इन्होंने विज्ञान संबंधी ढेर सारे ఉపన్యాస్ लिखे हैं ఈయన విజ్ఞాన్ సంబంధి విజ్ఞానానికి సంబంధించినటువంటి ढेर सारे అంటే లాట్ ఆఫ్ ఎక్కువగా ఉపన్యాస్ लिखे हैं ఉపన్యాసాలు అనేవి ఎక్కువగా రాశారు. ఇన్కే నిబంధ్ అంటే ఈయన రాసినటువంటి నిబంధనలు అనేవి విచారోత్తేజక్ హై చాలా ఆలోచింపదగ్గ నిబంధనలు వ్యాసాలు అని అర్థం. జల్ హీ జీవన్ హై ఈ జల్ హీ జీవన్ అనే లెసన్ అనేది ఈ కహానీ పాఠ అనేది సంచార మాధ్యమం కే లియే విజ్ఞాన్ నామక్ పుస్తక్ సే లీ గయి హై. ఈ ప్రస్తుత పాఠ్యభాగం ఏదైతే జల్ హీ జీవన్ హై అనేది ఉందో ఈ కహానీ పాఠ అంట ఆయన రాసినటువంటి పుస్తకమైనటువంటి సంచార మాధ్యమం కే లియే విజ్ఞాన్ అనే పుస్తకం నుంచి తీసుకోబడడం జరిగింది. సో ఈ విధంగా మనం అన్ని లెసన్లకి సంబంధించినటువంటి కవి పరిచయ కానీ లేఖక పరిచయ కానీ సైడ్ హెడ్డింగ్ వైజ్గా పాయింట్స్ వైజ్గా మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా రాస్తే ఖచ్చితంగా మీకు 8 మార్క్స్ అనేవి రావడం ఖాయం. సో ఆల్ ఆఫ్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకవేళ మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైనా సరే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.